ఎవరివిడ? శంకరయ్య, ఆ లోపలికి వెళ్ళాను. ఎవరు? కొత్త టీచర్ అమ్మా. టీచర్ అమ్మా? అవును బాబు, ఇక్కడే ఉండి నీకు చదువు చెప్తుందిట. ఇదేమిటి? ఈ క్యాండిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? క్యాండిలా? అవును, ఏం జరిగింది? ఎందుకలా కేకలు వేశావు? ఏవో భయంకరమైన శబ్దాలు వస్తే. శబ్దాలా? రాము, లత, రండి. ఏమిటి? ఎవరు చేశారు ఈ పని? మాట్లాడరే, చెప్పండి. మీ అల్లరి రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది. చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే మరీ మితిమీరిపోతున్నారు. చెప్పండి, ఎవరు చేశారు? చెప్పండి. వాళ్ళే అనకండి. భలే ప్రాక్టికల్ జోక్ ప్లే చేశారే, నిజంగా భయపడిపోయాను. అది సరే, మీరు పెట్టుకున్న మాస్కులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? వాటిని ఎక్కడ కొన్నారు? శాంతి, వీళ్ళు చేసిన పనిని నువ్వు సమర్థిస్తున్నావా? సమర్థించడం కాదండి, పిల్లలు సరదాగా చేసిన దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవద్దంటున్నాను. నీకు తెలియదు శాంతి, వీళ్ళు ఇంతకు ముందు కూడా. ఇంతకు ముందు సంగతి ఏమో గానీ ఇప్పుడు వీళ్ళ బాధ్యత నాది. ఇక ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ప్లీజ్. ఓకే. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. హాయ్, దన్నాలండి. ఏంటండి, అహోబలరావు అసెంబ్లీలో సెదుకోసిన మేకలా అరుస్తున్నాడా? అందుకని నోరు నొక్కేయమంటారా? నోరు నొక్కేసి ఎంతసేపుని పట్టుకుంటామండి? చేయితీగానే మళ్ళీ అరుస్తాడండి. అందుకని ఓ పని చేస్తామండి, ఏకంగా పీక నొక్కేద్దామండి. మీ పేరు బయటికి రాకుండా చూసే పూసి నాది. అహోబలరావు చచ్చిపోయాడని పేపర్లో చదవంగానే మీరు ఇంకో చిన్న పేపర్ మీద 5 లక్షలు అంకేసి మీ ఆటోగ్రాఫ్ పెట్టి పంపించండి. అదేనండి బాబు మీ సంతకం. ఉంటానండి. హాయ్.
ఏమిటిది? నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు? రూమ్ సర్దడానికి. ఇది నా రూమ్ సర్దడానికి నువ్వెవరివి? మర్యాదగా ఇంతకు ముందు నా వస్తువులు ఎక్కడున్నాయో అక్కడక్కడ పెట్టు. నీకే చెప్పేది. ఇప్పుడు నీ రూమ్ చాలా బాగుంది కదా. రివర్స్ కేసా? రాము, లేట్ అయిందిలే. నిద్రపోతున్నావు కాబట్టి లేపుతున్నాను. లే. బుజ్జి, లే బుజ్జి, లే. చిట్టి, నువ్వు లేమా? ఈ రోజు చక్కగా నేనే స్నానం చేయిస్తాను. ఓకే? నేనే పసిపిల్లను కాదు, నా స్నానం నేనే చేయగలను. వెళ్ళు. సరే, మీ ఇష్ట ప్రకారమే చేయండి. కానీ స్కూల్కి వెళ్ళాలి. త్వరగా రెడీ అవ్వండి. ముందే చెప్పాను కదమ్మా, నా చేతి వంటకు అలవాటు పడ్డాళ్ళు ఇంకోటి చేస్తే తినలేరని. మీరు విన్నారు కాదు. ఏమనుకోకుండా ఈ ఒక్క పూటకి తినండమ్మా. మీ మొహం టిఫిన్ చాలా బాగుంది. ఈరోజు ఎవరు చేస్తారో రోజు వాళ్ళే చేయమను. అక్క, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది. రా. ఏం అక్కర్లేదు. టిఫిన్ ఇవాళ ఎవరు చేస్తారో నాకు బాగా తెలుసు. నేను కాలేజ్ క్యాంటీన్లోనే తింటాను. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీరు కూర్చోండి. ఇక పాఠం మొదలు పెడదా? రామాయణం రాసింది ఎవరు? రాము, నువ్వు చెప్పు. రామానంద్ సాగర్. టీవీ సీరియల్ తీసింది రామానంద్ సాగర్, కానీ రామాయణం రాసింది వాల్మీకి. చిట్టి, ఇప్పుడు నిన్న ఒక లెక్క అడుగుతాను, చెప్పు. నీ దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయనుకో. నా దగ్గర లేవు. ఆహా, ఉన్నాయనుకో. లేకుండా ఉన్నాయని ఎలా అనుకోను? కాదమ్మా, లెక్క కోసం ఉన్నాయనే అనుకో. అందులో నాకు 3 ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఎలా? నీకు అసలు ఏమనుకో. గుడ్ జోక్. సరిగ్గా నేను చిన్నప్పుడు ఇదే పని చేశాను. ఇటువంటి జోక్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవి పిల్లల చురుకుదనాన్ని తెలియచేస్తాయి. ఇంతకీ ఈ పని చేసింది ఎవరు? ఈ పని చేసిన వాళ్ళకి ఒక చాక్లెట్, ఎవరు చేశారో చెప్పిన వాళ్ళకి 2 చాక్లెట్స్. నేను చెప్తాను. చెప్పు. రాము. చిట్టి, ఐడియా చెప్పింది రాము, అక్షరాలు రాసింది నేను. ఓహో, నువ్వు చాక్లెట్ తీసుకో.